మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కులమే ముఖ్యమని డిసైడ్ అయ్యారు. ఇన్నాళ్ళు గుంబనంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆయన తెలుగుదేశంలో చేరబోతున్నారు. మరో 2 రోజుల్లోగా చేరుతానని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి ముసలంగా మారి దెబ్బ కొడతాడా లేదా త్యాగమూర్తిగా మారి నిలుస్తాడా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మైలవరం ఎమ్మెల్యే స్థానానికి గత ఎన్నికల్లో తెలుగుదేశం తరపున మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో దాదాపు 13,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. గెలిచినా సరే వసంత అక్కడ పెద్ద యాక్టివ్గా పనిచేసింది లేదు. చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ఎమ్మెల్యేలు అందరికీ పురమాయించినప్పుడు తీసికట్టుగా చేసిన నియోజకవర్గాల్లో మైలవరం కూడా ఉంది. పార్టీ కార్యక్రమాలను ధిక్కరిస్తూ పెడసరంగా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. జోగి రమేష్తో తనకు ఉన్న విభేదాలను ఆయన భూతద్దంలో పెట్టి ప్రచారం చేసుకుంటూ గడిపేవారు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని స్వయంగా ఎన్నిసార్లు బుజ్జగించి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆయన మెట్టు దిగలేదు. తీరా కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా మెలుగుతున్న వసంత తెలుగుదేశంలో చేరబోతున్నారు. అయితే అక్కడ ఆయనకు టికెట్ దక్కుతుందా అనేది అనుమానమే. గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఓడిపోయిన దేవినేని ఉమా మళ్ళీ పోటీ చేయడానికి చాలా కాలంగా పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు హఠాత్తుగా వసంత తెర మీదకు రావడం ఆయనకు మింగుడు పడకపోవచ్చు. వసంత కృష్ణ ప్రసాద్ తనకు అక్కడే మళ్ళీ టికెట్ కావాలనే పట్టుదలతో టీడీపీలోకి వెళితే గనక ఆ పార్టీలో ముసలం పుట్టినట్టే. ఆయన చేరిక వల్ల పార్టీకి ఒదిగేది ఉండదు కదా. దేవినేని ఉమా అలకతో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతాయి. అలా కాకపోతే వసంత కృష్ణ ప్రసాద్ తనకు టికెట్ వద్దనుకొని తెలుగుదేశానికి పనిచేసి త్యాగమూర్తిగా మిగిలిపోయే మరో ఆప్షన్ ఉంది. టికెట్ వద్దని అనుకోవచ్చు. అయితే టికెట్ వద్దనుకున్నంత మాత్రాన దేవినేని ఉమా విజయానికి మనస్ఫూర్తిగా సహకరిస్తారా లేదా ఉమా ఓడిపోతే భవిష్యత్తులోనైనా తనకు టికెట్ దక్కుతుందని వ్యూహాత్మకంగా ఉంటారా అనేది తెలియడం లేదు. ఏ రకంగా చూసినా తెలుగుదేశం పార్టీకి వసంత చేరికతో లాభమా నష్టమా అనేది అంత తేలిగ్గా అంచనా చేయలేకపోతున్నారు.